శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి రాశి అందే కేతుగ్రహ సంచారం వల్ల కొన్ని మంచి అవకాశాలు మీకు వచ్చినప్పటికి కూడా అవి కొంత మీరు తీసుకునే నిర్ణయంలో ఆలస్యం అవడం వల్ల వచ్చిన అవకాశాలు పోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈసారి ఏదైనా వచ్చిన అవకాశం వచ్చినప్పుడు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అన్నది ఉత్తమం. ఇప్పుడు లాభస్థానంలో 2 శుభగ్రహాల సంచారం వల్ల ఆకస్మికంగా మీకు వివిధ మార్గాల ద్వారా ఆర్థిక సహకారం లభించే అవకాశం ఉంది. అలాగే మీకు కొత్త పదవి కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. అంటే అధికార హోదాతో ప్రభుత్వ హోదా కలిగినటువంటి పదవి మీకు ఈ సందర్భంగా వచ్చే అవకాశం ఉంది. దాన్ని మీరు స్వీకరించడం అన్నది చాలా వరకు మంచిది. దానివల్ల మీకు చాలా ఆర్థిక పరంగాను అలాగే పరపతి పరంగాను గౌరవప్రదంగాను చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది. ధనస్థానంలో కుజగ్రహ సంచారం అంటే భాగ్యాధిపతి ధనస్థానంగా వచ్చినప్పుడు పెద్దవారి నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ గురువుల ద్వారా కానీ మీకు ఆదాయం లభిస్తుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగే ప్రయత్నం జరుగుతుంది. ఎక్కువగా మీరు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల లౌక్యంగా మాట్లాడలేకపోవడం వల్ల కొన్ని విమర్శలు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పిన విషయాన్ని మీ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవచ్చు. అలాగే స్థిరాస్తి అమ్మడం ద్వారా వచ్చే ధనం పంచుకునే విషయంలో కానీ ఆ ధనాన్ని దేనికి ఇన్వెస్ట్ చేయాలి, దేని కొరకు ఖర్చు పెట్టాలి అన్న విషయంలో కూడా కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ధనయోగం బాగున్నప్పటికీ కూడా 12వ స్థానంలో ధనాధిపతి లాభాధిపతి బుధుడు రవితో కలిసి ఉండడం వల్ల కొన్ని వైద్యపరమైన ఖర్చుల కొరకు కానీ గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడానికి కానీ ఏదైనా భవిష్యత్తులో రాబోయే ఖర్చుల కొరకు కొంత ధనాన్ని ఫిక్స్డ్గా చేయడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు ట్యాక్సులు వగైరా చెల్లిస్తారు. విద్యార్థులకి చెల్లించవలసినటువంటి పరీక్ష ఫీజులు వగైరా చెల్లిస్తూ తప్పనిసరిగా కొన్ని పుణ్య కార్యక్రమాలు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా ఈ సమయంలో మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎదటివారి యొక్క మంచిని కోరుకొని ఎదటివారి యొక్క అభివృద్ధికి సహాయపడుతూ సొంత ఫలితాన్ని సొంత లాభాన్ని త్యాగం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక మనకి బుధుడు స్థానంలో ఉండడం వలన ఏదో ఒక కొత్త వ్యాపారం చేయాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. దాని కొరకు కొంత పెట్టుబడి కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని ప్రయత్నాలు దగ్గరగా వచ్చి వెనక్కిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే గతంలో ఎప్పుడో జరిగిపోయింది క్లోజ్ అయిపోయింది అనుకున్నటువంటి వ్యవహారం మళ్ళీ మొదటికి రావడం జరుగుతుంటుంది. మళ్ళీ కొలిక్కి రాకుండా మళ్ళీ మొదటికి రావడం వల్ల దాని మీద కొంత వర్క్ చేయడం అనవసరంగా కొంత శ్రమ వేస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల శని వక్రగమనంతో సప్తమాన్ని చూడటం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి కానీ మీరు ఎవరితో కలిసి వ్యవహారం చేస్తారో మీకు ఎవరు సలహాలు ఇస్తుంటారో వారి వలన కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహానికి కొరకు వివాహ సంబంధాలు ఎదురు చూస్తున్న వారు వివాహ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా వైవాహిక జీవితంలో కొన్ని ఎడబాట్లు కొంత అపోహలు కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా పరస్పరం అండర్స్టాండింగ్ చేసుకొని ఎదుటివారు చెప్పిన విషయాలు వినకుండా మీకు మీరుగానే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల కుటుంబ పరంగా వచ్చే సమస్యల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మీ యొక్క రాశి అందే పాపగ్రహం కేతు ఉండడం వల్ల సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. ఇతరులు చెప్పిందే నిజమని నమ్మి మీ యొక్క దగ్గర వారిని దూరం చేసుకునే అవకాశం అది ఉంటుంది. కుటుంబ స్థానంలో 12వ స్థానంలో ఉన్నటువంటి సహజ పాపగ్రహాలు కొంతవరకు మిమ్మల్ని అధికమైనటువంటి ఒత్తిడికి శ్రమకి గురి చేసే అవకాశం ఉంది. కొంతమంది సడన్గా హాస్పిటలైజ్ అవ్వడం కానీ అనారోగ్య సమస్యలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఆహార విషయాల్లోనూ మిగతా విషయాల్లో కూడా క్రమశిక్షణగా వ్యవహరించడం మంచిది. ఎప్పటికైనా గురువు 11వ స్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే ఎవరో ఒకరి సహకారంతో సంపూర్ణంగా ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. గోచార రీత్యా మనకి గోచార ఫలితాలు చాలా బాగున్నాయి. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అలాగే జన్మ జాతకంలో జరిగినటువంటి దశలు కూడా చాలా బాగున్నాయి. అయినప్పటికీ కూడా
ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు విఫలం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడం, అలాగే సడన్గా చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకొని నిరుద్యోగిగా మిగలడం, కొత్త ఉద్యోగం రాకపోవడం, అలాగే వివాహ ప్రయత్నాలు వాయిదా పడడం, అలాగే జాతకుడు ఏదో ఒక బలహీనతకు తోడై భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇవన్నీ కూడా ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క ప్రభావం కూడా చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. అయితే సాధారణంగా మేము ఇన్ని సంవత్సరాలుగా ఇందులో ఉంటున్నాం, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అన్నటువంటి డౌట్ రావచ్చు. సాధారణంగా ఒక గృహం నిర్మించినప్పుడు దాని ఆయుష్ కొంత ఉంటుంది. ఆ ఆయుష్ ఉన్నంత వరకు అందులో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. కొద్దిగా ఆయుష్ తీరిపోయిన తర్వాత కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో సరైనటువంటి వాస్తు నియమాలు పాటించకుండా, అంటే గృహానికి శంకుస్థాపన చేయకుండా, సరైన ముహూర్తంలో గృహప్రవేశం చేయకుండా, చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్న గృహంలో నివసించినప్పుడు ఎంబట్నే దాంట్లో దిగినెంబట్నే ఏదో బాంబు పెట్టినట్టు ఆ ఇబ్బంది ఏం కలగదు. ఒక 7 సంవత్సరాల దాకా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ జాతక ప్రభావం వల్లైతేనే, ఆ గృహం యొక్క ముహూర్తం వల్ల అయితేనే కొంతవరకు కాపాడుతూ ఉంటుంది. దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎవరి జాతకం అంటే ఎవరి జన్మ జాతకం అయితే బాగోదో వారి మీద వాస్తు ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వాడొక్కడు ఆ వాస్తు ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు చాలా వరకు బాగానే ఉంటారు. అంటే వాడి తర్వాత ఇంకొకడు అనుభవించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో సమూహంగా చాలామంది నిరుద్యోగులుగా మారడానికి పరిశీలించినప్పుడు వారు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో, అంటే మీ యొక్క పోర్షన్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఉత్తర భాగంలో ఎటువంటి టాయిలెట్లు ఉన్నా, ఉత్తరంలో దోషం ఉన్నా జాతకుడు నెమ్మది నెమ్మదిగా నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. నెలకు 3 లక్షలు సంపాదించేవాడు నెమ్మదిగా 0 స్టేజ్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఉత్తర భాగంలో దోషం ఉన్నా, ఈశాన్య భాగంలో వంట చేస్తున్న యజమాని నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు పరిశీలించుకోవడం మంచిది. అయితే కుటుంబంలో ఎంత డబ్బు వచ్చినా కూడా మగవాళ్ళు వ్యసనాలకి, స్త్రీలు అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కంపల్సరిగా ఆ గృహంలో ఆగ్నేయ దోషం ఉండే అవకాశం ఉంటుంది. అది బయట అవ్వచ్చు, లోన అవ్వచ్చు, ఏ విధంగా ఆగ్నేయ దోషం అవ్వచ్చు, వీధిపోటు అవ్వచ్చు. రకరకాలుగా ఈ ఆగ్నేయ దోషం వల్ల సమస్తం కుటుంబంలో ఒకరికొకరికి విభేదాలు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని విభేదించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే మీరు ఎక్కడ ఉన్నా మీ సొంత ఇల్లు అంటూ ఒకటి ఉన్నా, మీ తండ్రి గారి పాటితో కానీ వారసత్వంగా మీకు ఒక ఇల్లు ఉందనుకుందాం. ఆ ఇంట్లో మీరున్నా లేకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది. మరి చాలా వరకు ఇక్కడ ప్రస్తుతం దేశ విదేశాల్లో, ఉత్తర దేశంలో ఉన్నటువంటి కొంతమందికి సడన్గా ఉద్యోగం పోవడం, ఉద్యోగం రానకపోవడం, మీ సొంత ఊరిలో ఉన్నటువంటి మీరు ఎన్ని సముద్రాలు దాటినా మీ పేరెంట్స్ ఉన్నటువంటి మీ సొంత గృహంలో కంపల్సరీగా ఈశాన్య భాగ దోషం ఉండడం వల్ల మీరు ఇంటికి దూరంగా ఉంటారు. సరైనటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినా, ఇంకొక సమస్య వచ్చినా అనేక విధాలుగా అనేక రూపాల్లో ధనం వ్యయం అవుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఎదురుతున్నప్పుడు మీ గృహంలో ఏదైనా దోషం ఉన్నదేమో కూడా ఒకసారి పరిశీలించుకొని, అటువంటి దోషం ఉంటే దాన్ని సరి చేసుకోవడం, అలాగే జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే టోటల్ ట్రీట్మెంట్ జరిగినట్టు ఉంటుంది. ఏదో జాతకం చూపించుకొని తూతు మంత్రంగా ఏదో శివుడికి అభిషేకం చేసేయడం, లేదంటే గృహం వాస్తు చూపించి ఏదో దోషం ఉంటే ఏదో బొమ్మ పెట్టేయడం, దానివల్ల అయితే పరిష్కారం అవ్వవు, సమస్యలుగానే ఉండిపోతాయి. కాబట్టి ఎవరైనా జీవితంలో బాగుపడాలి, జీవితంలో పైకి రావాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కంపల్సరీగా టోటల్గా ఆ గృహంలో ఉన్నవారి జాతకాలు, ఆ గృహం అన్నీ పరిశీలించుకొని వ్యక్తిగతంగా ఒక మంచి పరిష్కారం చేసుకుంటే కంపల్సరీగా మళ్ళీ మీ యొక్క మళ్ళీ కొత్త జీవితం ప్రారంభమైనట్టు, అందరికీ ఆదాయం పెరుగుతుంది, అందరూ సుఖంగా సంతోషంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వాస్తు, జాతకం ఈ రెండు కూడా ప్రధానంగా పరిశీలించుకుంటే మంచిది. లేకపోయినా పెద్దగా పర్వాలేదు, కానీ సడన్గా వచ్చే సమస్యలు చాలా వరకు ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగాలు పోవడం, ఈ పెళ్ళిళ్ళు విఫలం అవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఏదో చిన్నగా ఒకసారి మీకు తెలుసున్న మంచి మోసం
దృష్టితో కాకుండా మీకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్కుడిని మీరు ఆశ్రయిస్తే కంపల్సరిగా మీ యొక్క ఫలితాలు ఖచ్చితంగా మారుతాయి. స్వస్తి.